తుని పాప 'జాహ్నవి' కొత్త వీడియో ఒకటి బయటకొచ్చింది. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే గుండె జారిపోతుందన్నట్టుగా ఆ పాట కంపోజ్ చేశారు. ఆ పాపకు సంబంధించి అనేక వీడియో దృశ్యాలను గూడా అందులో ఎడిట్ చేసి పెట్టారు. ఈ పాట చూసి ఇప్పుడు ప్రతి ఒక్కరు కన్నీరు పెడుతున్నారు. ఈ సందర్భంగా పాప మిస్ అయ్యి 50 రోజులు అయిపోయింది. జూన్ 6వ తేదీ ఆ పాప సీహెచ్ అగ్రహారం తుని దగ్గర ఆహ్, అక్కడ మిస్ అయింది. వాళ్ళు అక్కడ పామాయిల్ తోట దగ్గర వాళ్ళు ఉంటారు. సో, ఆహ్, ఆ పాప ఇప్పటివరకు గూడా 50 రోజులైనప్పటికి గూడా, ఆ పాప ఆచూకీ ఇప్పటికి గూడా తెలీదు. మొదట్లో మనకు తెలుసు దాదాపు 400 మంది పోలీసులు గావచ్చు, ఫారెస్ట్ అధికారులు గావచ్చు, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ వాళ్ళు కావచ్చు, ప్రజలు గావచ్చు, అందరూ గూడా వెతికారు. మొదట్లో జంతువులేమన్నా పాపను తీసుకెళ్ళిపోయాయి అనే యాంగిల్‌లోనూ, అక్కడ అక్కడ ఉన్న కోతులు అటాక్ చేసుంటాయనే యాంగిల్‌లోనూ, తర్వాత అక్కడ నీటి కుంటలు, చిన్న చిన్న వాటర్ బాడీస్ ఉన్నాయి. వాటిల్లో ఏమన్నా పడిపోయిందా అనే యాంగిల్‌లో గూడా చూసారు. అట్లాగే రాత్రుళ్ళటు జంతువులు ఏవేవి వైల్డ్ యానిమల్స్ తిరుగుతున్నాయనేది కూడా వాళ్ళు ట్రాప్ కెమెరాలు పెట్టి, అట్లాగే నైటు థర్మల్ విజన్ ఉన్న డ్రోన్స్‌తో గూడా చెక్ చేశారు అటవీ శాఖ సిబ్బంది. బట్ ఎక్కడా దొరకలేదు. నెక్స్ట్ యాంగిల్ ఏందంటే ఎవరైనా ఎత్తుకుపోయారా అన్న యాంగిల్‌లో గూడా ఆహ్, చేశారు. రాను రాను గూడా ఎత్తుకుపోయారనే యాంగిల్‌లోనే పోలీసులు ఎక్కువగా ఫోకస్ చేశారు. ఎందుకంటే జంతువులు తీసుకెళ్ళినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు. అలాగే ఆ పాప నీటి కుంటల్లో పడిపోయినట్టు కూడా ఆధారాలు లేవు. క్లియర్‌గా ఆ పాపని ఎవరో ఎత్తుకుపోయినట్టు తెలిసింది పోలీసులకి. అట్లాగే కుక్క గూడా మొదట్లో కనిపించకపోవడం, 2 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ పారిపోవడం, మళ్ళీ వచ్చి దానికి ఒక ట్రాకర్ కట్టి జీపీఎస్ ట్రాకరు దాన్ని ట్రాక్ చేయడానికి ట్రై చేయడం, ఇవన్నీ ఫెయిల్ అయినాయి. దాని తర్వాత ఇంకొక సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. అందులో కుక్క ఆ రోజు పాపతో కూడా లేదు. పాపతో వెళ్ళి మళ్ళీ వచ్చేసింది. మెయిన్ రోడ్‌లో కనబడుతుంది. సో, అప్పటికే ఆ పాపని ఎవరో ఎత్తుకుపోయి కుక్కని కొట్టి ఉండాలి. అందువల్లే కుక్క బెదిరిపోయి ఇలా తిరుగుతుంది అన్న ఇది కూడా వచ్చింది. సో, పాపని ఎవరు ఎత్తుకుపోయుంటారు అనే యాంగిల్‌లో చూసారు. దానికి సంబంధించి ఆహ్, ఆ టైంలో అక్కడున్న ఫోన్‌లను దాదాపు 4,000కు పైన ఫోన్‌లను అంటే కాల్ డంపుల్ని వాళ్ళు ట్రేస్ చేశారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అనుమానితులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇళ్ళలోకి గూడా వెళ్లి వెతికారు. ఆ టైంలో ఎవరు ఊరు వదిలి వెళ్లారో వాళ్ళని కూడా ట్రాక్ చేశారు. ఇలాగ పోలీసులు చాలా విస్తృతంగా ఏ కేసు మీద పని చేయనంతగా ఈ కేసు మీద చాలా విస్తృతంగా, చాలా లోతుగా పోలీసులు, అటవీశాఖ అధికారులు మిగతా వాళ్ళు పనిచేశారు. కా మామూలుగా అయితే ఒక మిస్సింగ్ కేసుకి సంబంధించి ఇంత పని చేయడం ఇండియాలోనే అరుదని చెప్పొచ్చు. అంత చేశారు. కానీ ఎక్కడా కూడా దొరకలేదు. దాంతో ఎవరైతే ఫోను లేని వాళ్ళు ఎత్తుకుపోయుండొచ్చు. ఎందుకంటే ఫోను ఉంటే అక్కడ ట్రాక్ అయి ఉంటారు. ఫోను లేని వాళ్ళంటే జనరల్‌గా కూలీలు, లేకపోతే అక్కడ పిక్కలు ఏరుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎత్తుకుపోయిండే అవకాశం ఉందని ఆ యాంగిల్‌లో కూడా సీసీటీవీ ఫుటేజ్‌లు, దగ్గరలో ఉన్న బస్ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు ఇవన్నీ చూసారు. కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు దొరకలేదు. అట్లాగే జ్యోతిష్యులు కూడా ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుందని అనేక జ్యోతిష్యాలు చెప్పారు. ఏ జ్యోతిష్యుడి జ్యోతిష్యం కూడా ఇప్పటివరకు కరెక్ట్‌గా జరగలేదు. సో, ఆ తల్లిదండ్రులు మామూలుగా అయితే కొద్ది రోజులకి మర్చిపోయి ఉండేవాళ్ళేమో గానీ, మీడియా గావచ్చు, లేకపోతే జ్యోతిష్యులు గావచ్చు, పోలీసులు గావచ్చు,